DG6 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. విద్యా సంవత్సరం రాబోతున్న తరుణంలో ప్రైవేటు పాఠశాలల్లో గమనించవలసిన విషయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు వారి యొక్క నా సూచనలు. ఒక పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు తోలాలనే మక్కువతోన ఈరోజు పేరెంట్స్ పంపడం జరుగుతున్నది. ఎన్ని కష్టాలు వాళ్ళ కుటుంబంలో ఉన్నా, కూలీనాలు చేసైనా, వేరే వాళ్ళ ఇంట్లో పాసి పనులు చేసైనా ఫీజులు కట్టడము, ఇంట్లో తులము అదతులము ఉన్నా అమ్ముకొని నా పిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతోన ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చడం జరుగుతున్నది. కానీ మీ కష్టార్జితం అక్కడ పెడుతున్నారు కాబట్టి, ప్రాణానికి పనంగా పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి, మీరు మా దృష్టిలో నేను సామాజిక కార్యకర్తగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేను తిరగడం జరిగినది. నా యొక్క అనుభవము పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలనే ఒక ఉద్దేశంతోన నా యొక్క చిన్న విన్నపం, తల్లిదండ్రులకు నా యొక్క చిన్న విన్నపం అది ఏంటంటే, ఫస్ట్ ఏ ప్రైవేటు పాఠశాలకు పోయినా తల్లిదండ్రులు ఆ పాఠశాలలకు ఇంతకు పర్మిషన్ ఉన్నదా లేదా, ఆ పాఠశాలలో చెబుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు మరి మెరిట్ చదువులు చదివినారా లేదా, వారికి బీఈడి ఉన్నదా లేదా, టెట్ ఉన్నదా లేదా, ఆ పిల్లలకు ఆ పంతులు చెబితే ప్రయోజకులు అవుతారా లేదా, ఆ స్కూలు పరిసరాలని కొద్ది గమనించాలి. ఆ స్కూల్లో మనం గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఎలాగో గవర్నమెంట్ పాఠశాలల్లో బాగలేదు అనే ఉద్దేశంతోనే ప్రైవేటు పాఠశాలలకు మన కష్టం చేసి కూలినాలి పోయి మన డబ్బులతోన ఆ స్కూల్లో చదివిస్తున్నాము. ఈ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళు బాగలేవు. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్స్ ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసము ఇక్కడే శ్రద్ధ పెడతలేరనే ఉద్దేశంతోనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 80% జనం, 80% పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళకు మగ్గు చూపుతున్నారు. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే, మీరు ఎట్లాగో కష్టపడి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ స్కూల్ ఎలాంటిది అని పూర్తి పరిసరాలు గమనించాలి. మరి ప్రైవేటు పాఠశాల వారు అధిక ఫీజులు తీసుకుంటున్నారు. అధిక ఫీజులు తీసుకుంటున్నా మనం చేరుస్తున్నాము. ఆ ఫీజు సరి అయిన పద్ధతిలో ఉండేటట్లు చూసుకోవాలి. మరి ఆ ప్రైవేటు పాఠశాల ఏ విధంగా ఉన్నది, అక్కడ మన పిల్లలు ఉంటే ఆరోగ్యంగా ఉంటారా, వారికి ఆట స్థలం ఉన్నదా, వారికి మూత్రశాలలు ఉన్నాయా, మరి క్లాస్ రూమ్లో ఎంతమందిని పెడుతున్నారు, మరి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక క్లాసులో 50 మందిని, ఒక క్లాసులో 40 మందిని పెడతారు. అది కాకుండా 30-35 మందికి పిల్లలకు ఎక్కువ ఉండకుండా చూసి ఆ స్కూల్లో జాయిన్ చేయవలసిన పరిస్థితి ఉంది అని నేను పిల్లల తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. అదేవిధంగా జీవో 42/42 ప్రకారము ప్రైవేటు పాఠశాలల నియంత్రణ చట్టం, ఒక ఫీజుల నియంత్రణ ప్రైవేటు పాఠశాలలకు గవర్నమెంట్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నది. జీవో 42 ప్రకారం ఉండాలని, విద్యా చట్ట ప్రకారము 1982 సెక్షన్ 45 ప్రకారము ఫీజుల నియంత్రణ ఉండాలి. జీవో 46 ప్రకారము ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ చట్టాలని పక్కన పెట్టేసి, జీవోలని పక్కన పెట్టేసి ప్రైవేటు సంస్థ స్కూళ్ళ వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల అక్కడ జిల్లా స్థాయి అధికారులు డిఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ మరి ఆ స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం వరకే పరిమితము. ఆ స్కూళ్ళు మంచిగా నడుస్తున్నాయా లేదా, ఆ స్కూళ్ళకు పోయిన పాపాన గోరు కాబట్టి ఆ స్కూల్ యజమానులు ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మనల్ని బెదిరించుకుంటా, పేరెంట్స్ని బెదిరించుకుంటా, పేరెంట్స్కు ఈ జాయిన్ అయ్యే తరుణంలో ఒక లిస్టు రాసి మరి మా దగ్గరనే బెల్ట్ కొనాలి, మా దగ్గరనే బుక్స్ కొనాలి అని ఒక లిస్టు, అంటే హాస్పిటల్కి పోతే పేషెంట్కి ఎట్లా టాబ్లెట్స్ లిస్టు రాస్తారో అదే విధంగా మరి స్కూల్ యజమాన్యం ప్రవర్తిస్తున్నది. అవి కూడా మనం పిల్లల పేరెంట్స్ వారి ఇష్టమున్నతో కొనుక్కోవచ్చు. ఆ సౌకర్యం కూడా కనిపిస్తలేదు. బయట 10 రూపాయల బుక్ ఉన్నా ఈడ 20 రూపాయలకైనా కర్మ కొనవలసిందే. మరి నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలతోన మనం ఇన్ని ఇబ్బందులకు గురి అయ్యే స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి ఆ స్కూల్లో సరైన సౌకర్యాలు ఉంటేనే పిల్లలను జాయిన్ చేయాలనే ఉద్దేశం ఉండాలని నేను పేరెంట్స్ని కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా తెలంగాణ సమాచార హక్కుల వేదికనే ఒక సంస్థని మేము ఏర్పాటు చేసి దాదాపు 2015లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి నేను విద్యా రంగంలో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాను.
మరి అదే విధంగా నేను ఈ సంవత్సరం విద్యాశాఖలో 200 పాఠశాలలకు వెళ్ళి మేము 25% పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరుకుంటూ వాళ్ళతోన ఇన్ఫర్మేషన్ అడిగితే ఇంతవరకు ఏ ఎంఈఓ స్పందించడం ఏ డిఓ స్పందించడం లేదు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే ఈ జీవో మాకు అవసరం లేదు, ఈ జీవో మా దగ్గర లేదు, మేము సొంతంగా మేమే నిర్మించుకున్నాం, ఇది మాదే వ్యవస్థ, మేము జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదని తప్పుడు సమాచారం వాళ్ళకి చెప్తుంటే వాళ్లకు వత్తస్తు వలుకుతూ ఎంఈఓలు కానీ డిఓలు కానీ వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయినా మనం వెనక్కి జరిగే ప్రసక్తి లేదు, ఇక్కడికి వేసే ప్రసక్తి లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారము ఆర్టీఈ దీని ప్రకారము స్కూల్లో ఎంతమంది పిల్లలున్నా 25% ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలకు 25% అంటే అక్కడ ఉన్న విద్యార్థుల్లో 100 మందిలో 25 మందికి ఫ్రీ చదువు కల్పించాలని 2009లోనే జీవో వెలువడడం జరిగింది. దాన్ని అమలుకి ఏ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం కూడా తీసుకొని రాలేదు. దాన్ని ఏ అధికారి ఎందుకు ఇస్తలేరు, ఈ బీద పిల్లలకు బలైన బడి వర్గాలకు ఎందుకు ఇస్తలేరని ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఈ శాఖకు సంబంధించిన గతం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మంత్రులు కానీ అడిగిన దాఖలా ఎక్కడ లేదు. అడగకపోవడం వల్ల మేము ఈరోజు ఆ విషయాన్ని తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా హైకోర్టులో కూడా ఒక అప్పీల్ చేయడానికి నేను అన్ని సాక్ష్యాధారాలు సమకూరుస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ శాఖ ఎవరికిచ్చినా ఏ మంత్రికి ఇచ్చినా ఏ మంత్రికి అప్పచెప్పినా ఈ శాఖ ఏ ఎమ్మెల్యేని మంత్రిగా చేసి ఈ శాఖ అప్పచెప్పినా సరిగా చేయరు. నేనైతేనే సరిగ్గా చేస్తాని ఆయన గొప్పలు చెప్పుకుంటా మరి 2.5 సంవత్సరాలు దాదాపు గడుస్తున్న విద్యాశాఖలో ఆయన ఏ పట్టు సాధించలేడు అని నేను చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఎక్కడ ఉన్నది ఎక్కడన్నది ఏ మూలనైనా ఏ గల్లీనైనా 10 ఇండ్లుండి ఒక కాలనీ ఉంటే ఒక స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు పర్మిషన్ ఇవ్వడం. మరి ఈ ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖ మంత్రి మరి ఫీజుల నియంత్రణ ఎందుకు చేస్తున్నాడు? మొన్ననే తమిళనాడులో ఎలక్షన్ అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఒక 30 రోజులు గడవక ముందే ఆయన ఫీజుల నియంత్రణ అనే ఒక చట్టం జీవో తీసుకొచ్చి ఈ రోజు ఆయన పరిపాలన సాగించిన పక్క రాష్ట్రం ఆయన. మరి ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలలో జడిపిటీసి నుండి ముఖ్యమంత్రి వరకు స్థాయికి ఎదిగిన ఈయనకు అనుభవం ఇంతవరకు రావడం లేదంటే అందుట్లో మనకు విద్యాశాఖ మంత్రి కావడం కూడా దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. ఈ విద్యాశాఖ మంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఫీజుల నియంత్రణ కానీ ప్రైవేట్ స్కూళ్ళ ఆగడలు కొద్ది అడ్డుకట్ట కానీ వేస్తారని ఈ విద్యాశాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిరుద్యోగులుగా మారి రోడ్లపైన తిరుగుతుంటే ఏం చేద్దాం బతుకుదేవుల కోసమని ఒక ప్రైవేటు పాఠశాలలో అయినా నాకు వచ్చిన చదువు పిల్లలకు బోధిస్తా నాకెంతో కొంత జీతం ఇవ్వమని ప్రైవేట్ స్కూల్ యజమానుల దగ్గరికి వెళితే వీళ్ళ ఆకలిని వాళ్ళు ఆసరగా తీసుకొని వీళ్ళు ఎంత చదువుకున్నా 10,000 నుంచి 20,000 మధ్యన ఇచ్చుకుంటూ స్కూళ్ళల్లో నడుపుతున్నారు. కానీ అది ముమ్మాటికి పొరపాటు. జీవో ప్రకారము వారికి స్కూల్లో వచ్చే ఆదాయం ఎంత వస్తుందో, పిల్లల నుంచి ఫీజులు కలెక్షన్ చేస్తే ఎంత వస్తుందో, ఈ రోజు 10 లక్షల రూపాయలు వస్తే 5 లక్షల రూపాయలు అంటే 50% ఫీజులని ఈ ఉపాధ్యాయులకు చేరవేయాలి. ఉపాధ్యాయులకు ఆ 50% ఆదాయాన్ని జీతాలుగా వారికి పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా ఈ రోజు వరకు ప్రైవేటు పాఠశాలలో చేసే ఉపాధ్యాయులకు ఎవరు కూడా అండగా నిలిచిండ్రో నిలవలేరో నాకైతే తెలియదు. నేను DG6 ఛానల్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి నేను ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒకటే హామీస్తున్నా, ఏ స్కూల్లో మీకు ఎక్కడ చేసే ఉపాధ్యాయునికి ఏ ఉపాధ్యాయులకు ఇబ్బంది వచ్చినా మా ఛానల్ నెంబరు మేము మీకు ఛానల్లో పెడతాం. మాకు నేరుగా ఫోన్ చేస్తే నా అడ్రస్ ఉంటుంది, దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను తప్పకుండా ఈ స్కూల్కి వచ్చి నా సాధ్యమైనంత వరకు మీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అండగా నిలబడి మీ యొక్క ఇబ్బందులని నా యొక్క ఇబ్బంది అనుకొని నేను తప్పకుండా తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ఈ పిల్లల తల్లిదండ్రులకు నేను ఇచ్చిన సూచనల ప్రకారము కొద్ది ఆలోచించే పిల్లలని జైన్ చేసి మీరు వారిని ఉన్నత చదువులకు చదివించుకుంటారని నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు
స్టార్ట్ మీ విద్యా అకాడమీ స్టార్ట్ అవుతున్నదని ఈ విషయాలు చెప్పడం జరుగుతున్నది. మా ఛానల్లో విద్యాశాఖ గురించి ఎప్పుడైనా ప్రతిరోజు కానీ వారం రోజులకు కానీ ఒక ఆడియో చేసి మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మా ఛానల్కు మా నెంబర్కు ఫోన్ చేస్తే మేము తప్పకుండా మీ దగ్గరికి వచ్చి సాధ్యమైనంత వరకు ఫోన్లో కానీ అందుబాటులో ఉంటే ఆ స్కూళ్ళలో కానీ వచ్చి ఆ యజమానులతో మాట్లాడి మీ యొక్క ఇబ్బందులని తీరుస్తామని మా ఛానల్ ద్వారా హామీ ఇస్తాం.